హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లంచ్ బాక్స్ సిరీస్ స్టార్ట్ చేశాక నేను కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. అవైతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, మీరు ఖచ్చితంగా చూసండి. అండ్ లంచ్ బాక్స్ సిరీస్లో ఈరోజు క్యారెట్ రైస్. దీనికోసం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా శనగబెడలు, అలానే కరివేపాకు, అలానే సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ కొంతమంది అయితే తురుముకొని కూడా వేసుకుంటారు. సో మీ చాయిస్ అనమాట. ఎలాగో నేను సన్నగా ఎందుకు కట్ చేశానంటే మనము ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా అయిపోతుంది. సో అందువల్ల అయితే నేను ఇలా చేశాను. క్యారెట్ ఫ్రై అవుతుంది అన్నప్పుడైతే మనము టేస్ట్కి సరిపడంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. అండ్ క్యారెట్ ఒక్కటే కాకుండా అన్నం యాడ్ చేస్తాం కదా, సో ఎంత అన్నం వేస్తామో దాన్ని బట్టి అయితే సాల్ట్ ఇప్పుడైతే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా అయితే కొద్దిసేపు మూత పెట్టుకుంటూ కొద్దిసేపు ఫ్రై చేసుకుంటూ ఇలా చేసుకుంటూ ఉంటే మనకు క్యారెట్ అనేది మొత్తంగా అయితే బాగా ఫ్రై అయిపోతుంది. అండ్ ఇందులో అయితే కొద్దిగా అంటే మరీ కొద్దిగా పసుపు, అలానే కొద్దిగా కారం జస్ట్ కలర్ కోసం యాడ్ అయితే చేయాలి. అండ్ ఇందులో నేను కారం ఇలానే అన్నీ సరిపోవాలి అంటే పొడి అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ పొడి అయితే నేను లాస్ట్ లంచ్ బాక్స్ సిరీస్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను, అంటే పొటాటో రైస్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. జస్ట్ ఆ పొడి కానీ కొట్టి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు ఇలా క్విక్ రెసిపీస్ కోసం అంటే క్యారెట్ రైస్, పొటాటో రైస్ లేదా బీనీస్ రైస్ ఇలా చేసుకునేటప్పుడు మనకు చిటికలో పని అయిపోతుంది. సో అందుకోసం అయితే నేను ఆ పొడిని ముందుగా అయితే కొట్టి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అండ్ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యూజ్ చేస్తాను. సో మీరు కూడా అలా చేయండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేశాను, పొటాటో రైస్ వీడియోలో అయితే ఉంది. అండ్ ఇదంతా పొడి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము వంచి పెట్టుకొని ఉన్న చల్లార్చి ఉంచుకున్న అన్నంని అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ సన్నని మంట మీదే ఇలా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మనకు హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. సో మొత్తంగా ఇలా ఫ్రై చేసుకుంటూ మొత్తంగా కలుపుకుంటూ ఉంటే మనకు క్యారెట్ రైస్ యమ్మీగా అయితే రెడీ అయిపోతుంది. సో కాలేజీకి కానీ ఆఫీస్కి కానీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లైక్ చేస్తూ తింటారు. ఇంకా ఆఫ్టర్నూన్ ఎలా ఉంటుంది అనే ఒక సందేహమే వద్దు. చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. జస్ట్ ఒక్క స్పూన్లోనే మనకు టేస్ట్ అనేది తెలిసిపోతుంది కదా. సో ఈసారి మీరైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాయ్ బాయ్.